జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రేవంత్ రెడ్డి తను 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలకి సంబంధించినటువంటి ఫైల్ పైన మొట్టమొదటి సంతకం కూడా చేశారు. అండ్ ప్రమాణ స్వీకారం చాలా గొప్పగా జరిగింది. రేవంత్ రెడ్డికి అఫ్కోర్స్ ఎస్, ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ఒక అపప్రదను మూటగట్టుకున్నాడు, నిజానికి ఆయన ప్రభుత్వం కానివ్వండి ఇవి కానీ అహంకారం అని, లేకపోతే దొరతనం అని, గడీల పాలన అని ఇలాంటి అన్ని మూటగట్టుకున్నారు కదా. దానికి భిన్నంగా ప్రజాప్రభుత్వం అని, ప్రజాభవన్ అని, ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అని, ఇట్లా రకరకాలుగా దాన్ని చెరిపేసే ఒక ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. కరెక్ట్, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఇది ఎంత దూరం వరకు సస్టైన్ చేయగలుగుతుంది? గ్యారంటీల అమలు అనేది సాధ్యమా కాదా? సాధ్యమేనని కాంగ్రెస్ చెప్తోంది. మనం చూడాల్సిన అవసరం ఉందా? సాధ్యం అనేది చిన్న చిన్న ఐటమ్స్, లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్లో, అది చేయొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ బస్సులో ట్రావెల్ చేసేది మహిళల కోసం ఫ్రీ అంటున్నారు. ఇవాళ దాంట్లో కండిషన్స్ పెట్టారు. ఎక్స్ప్రెస్ బస్సులు పల్లె బస్ దాంట్లో వెళ్ళొచ్చు, మీరు ఇంకా దాంట్లో వెళ్ళలేరు. మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రావెల్ చేసుకోవచ్చు కానీ ఇంటర్ స్టేట్ చేయలేరు. అంటే మీరు ఇక్కడ నుంచి బీదర్కి వెళ్తారనుకోండి, హైదరాబాద్ నుంచి, మీకు బార్డర్ దాకా మీకు ఫ్రీ, బార్డర్ తర్వాత మీరు డబ్బులు కట్టాలి. ఆలోచించండి. సరే, మీకు స్టూడెంట్స్ కన్సెషన్ ఉంది. స్టూడెంట్ కన్సెషన్ ఆల్రెడీ ఒక డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఉన్న ఆడపిల్లలకి ఫ్రీ, కానీ మగపిల్లలకి వాళ్ళు కట్టాల్సింది ఇప్పుడు కూడా. సో ఆలోచించండి, చాలా ప్రాబ్లమ్స్ రాబోతుంది. ఎందుకంటే బెంగళూరులో కూడా మనం చూసాం, వీళ్ళ దగ్గర ఇన్ని బస్సులు ఉన్నాయా, ఇంత జల్దీ అనౌన్స్ చేయడం ఎందుకు? మీరు వెయిట్ చేయండి, ఒక నెల వెయిట్ చేసి మీరు మొత్తం ప్రిపేర్ అయ్యి, మీరు ఇన్ని బస్సులు మన దగ్గర ఉంది, ఎన్ని మహిళలు ట్రావెల్ చేస్తారో ఒక సర్వే చేస్తే ఒక రోజు, 2 రోజులు 3 రోజులు మీకు తెలిసిపోతుంది. ఏ రూట్లో బిజీ ఉంటుంది, ఏ రూట్లో ఎన్ని వాడుకుంటారు, ఇదన్నీ తెలిసిన తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ప్రూవ్ చేయడానికి నేను చేసేసాను ఫస్ట్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా వెళ్ళి మేడంకి రిపోర్ట్ చేయడానికి చేస్తున్నారు ఇదంతా. అట్లనే మన ఎలక్ట్రిసిటీ చూసాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మనం మాట్లాడింది దీనికన్నా ముందు 80 నుంచి 88 అని చెప్పచ్చు 1000 కోట్లు ట్రాన్స్కోకి అప్పులు ఉన్నాయి. ఎవరు కడతారు? ట్రాన్స్కో ఈ డబ్బులు జెన్కోక్స్కి ఇవ్వాలి. అంటే జనరేటింగ్ కంపెనీ, అది మన స్టేట్లోనే జనరేటింగ్ కంపెనీ ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కొంటున్నాం, మనం ఎన్టీపీసీ నుంచి కొంటున్నాం. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కట్ చేసి పడేస్తారు. సింపుల్, ఇంకేం లాజిక్ లేదు. మన దగ్గర ఉన్న స్టేట్ కంపెనీస్ కూడా వాళ్ళకి బొగ్గులు కొనాలంటే డబ్బులు కావాలి. ఇఫ్ ఇట్ ఇస్ ద థర్మల్ ప్లాంట్, నీళ్ళు అంటే నీళ్ళు అన్నీ ఎప్పుడు ఉండవు, నీళ్ళు వర్షాకాలంలోనే ఉంటుంది నీళ్ళు ఎక్కువ హైడల్ ప్రాజెక్ట్స్లో. ఏం చేస్తారు? మీరు 200 యూనిట్ ఫ్రీ అంటున్నారు సార్. కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 200 యూనిట్ ఫ్రీ, ఓకే కరెక్ట్. బికాజ్ సపోజ్ మీ ఇంట్లో మీరు ఇప్పుడు దాకా మీ బిల్లు 220, 200 నడిమిట్లో వస్తుంది అనుకోండి. మీరేం చేస్తారు? ఒక 2 ఏసీలు ఇంకా పెట్టుకుందాం మనం, ఎట్లయినా 200 ఫ్రీ ఇస్తున్నాడు కదా యూనిట్లు. ఇంకా 200 పెరిగితే కూడా మనకు ఓల్డ్ బిల్లే వస్తుంది, పాత బిల్లే 1000 రూపాయలు 1200 వస్తుంది, మనం అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి 2 ఏసీలు ఇంకా పెడతారు ఫ్రీగా నడిపించడానికి. ఏమవుతుంది అప్పుడు? ఓవరాల్ కన్జంప్షన్ పెరుగుతుంది. మీరు ముందు కన్జ్యూమ్ చేసే 200 యూనిట్, దాంతో 200 యూనిట్ 400. అది బెంగళూరులో జరిగిన ట్రాజడీ. కర్ణాటకలో జరుగుతుంది పవర్ కట్లు, 7 గంటలు 8 గంటలు పవర్ కట్కి రీజన్ ఇది. వాళ్ళ సింగిల్ డే డిమాండ్ డబుల్ అయిపోయింది. కరెక్ట్. అది వీళ్ళు ఆలోచించలేదు. మీ దగ్గర ఎంత ప్రొడక్షన్ ఉంది, మీరు ఎంత బయట నుంచి కొంటున్నారు. మీరు 8 రూపాయలకి బయట నుంచి స్పాట్ బయింగ్ కొనేటప్పుడు, మీరు అది ఇక ఫ్రీగా ఇస్తున్నప్పుడు మీరు 8 రూపాయలు ఒక యూనిట్కి కడుతున్నారు. దీని అండర్ ప్లే చేస్తున్నారు. ఎంత కావాలి, డబ్బులు కావాలనేది అండర్ ప్లే చేస్తున్నారు. సరే, రైతు బంధు అంటున్నారు, రైతులకి రుణమాఫీ అంటున్నారు. రుణమాఫీకి మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 1,60,000 కోట్లు కావాల్సి వస్తుంది ఒక సంవత్సరానికి. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది కాదు, బ్యాంకులకి మీరు కట్టాలి డబ్బులు. ఒకసారి బ్యాంకులు కట్టాలి, లేకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే సిబిల్ రేటింగ్ కొట్టేస్తారు. కేరళలో జరిగింది. కేరళలో ఉన్న రైతులందరూ సిబిల్ రేటింగ్లో నెగిటివ్లో వచ్చేసారు. పాపం వాళ్ళ తప్పు కాదు. కేరళలో ఇంకో ప్రాబ్లం ఉంది. మీరు వెళ్ళి మీ పంట తీసుకెళ్ళి ఎఫ్సీఐకి ఇచ్చినప్పుడు, ఎఫ్సీఐ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు మీకు ఇవ్వడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్రెడిట్ నోట్ ఇచ్చి మీరు బ్యాంక్కి వెళ్ళి అప్పు తీసుకోమంటారు. ఆ క్రెడిట్ నోట్లో ఆలోచించండి, వాళ్ళకి రావాల్సిన క్యాష్ రాకుండా వీళ్ళు బ్యాంక్కి వెళ్ళి అప్పులు తీసుకుంటున్నారు. అది వాళ్ళు కట్టకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆ డబ్బులు కట్టకుండా నెగిటివ్లో వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ కూడా జరుగుతుంది. మీరు రుణమాఫీ అని నడిపిస్తున్నారు కదా, ఎప్పుడు దాకా నడిపిస్తారు? సరే, అదే క్లెయిమ్ రాజస్థాన్లో, సరే మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ చేశారు రుణమాఫీ. ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. ఇది జనార్దన్ పూజారి టైం నుంచి స్టార్ట్ అయింది ఇది కర్ణాటకలో, ఈ రుణమాఫీ బిజినెస్. దాంతో అప్పుడు బ్యాంకులన్నీ మునిగిపోయినాయి మొత్తం. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్కి డబ్బులు ఇవ్వరు,
ఇప్పుడు జెన్కో లాగానే ఇది సేమ్ కేసు, ట్రాన్స్కో జెన్కోకి వచ్చి అదే ప్రాబ్లం ఇక్కడ కూడా జరగబోతుంది. సో ఈ పాలసీస్ మెల్లమెల్లగా చేస్తే బాగుంటుండే. ఇది ఒక స్టెప్ బై స్టెప్ 6 గ్యారంటీలు ఉన్నారు, ఫస్ట్ మనం ఇది చేద్దాం. ఎనీవే రుణమాఫీ పెద్ద గేమ్ కదా, తర్వాత చూసుకుందాం. ఓకే, రైతు బంధు ఉంది, అదొక చూసుకుందాం. ఈ మహిళలకు ఇచ్చేది అదంతా మనం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఒక నెల తర్వాత ఆర్టీసీ బస్సులు మొదలు పెట్టచ్చు. ఒక 500 బస్సులు ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది, తీసుకుందాం 500 బస్సులు. ఒక ఎస్టిమేటెడ్ లోడ్ పెట్టి. రేపు మీరు హైదరాబాద్ మెట్రో ఫ్రీ అంటారా? చెప్పలేరు కదా, చేయలేరు కదా, అది ఇండిపెండెంట్ కంపెనీ అది. సో మీరు ఎవరికి ఫ్రీ ఇస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది కాకుండా మీరు చాలా స్కీమ్స్ అనౌన్స్ చేస్తే వీళ్ళు గ్యారంటీలు తక్కువేం లేదు కదా, అందరు గ్యారంటీలు ఇచ్చుకుంటూ పోతారు. కానీ గ్యారంటీది ఫైనల్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు. లేకుంటే ఇక్కడున్న గవర్నమెంట్కి ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అదొక మంచి పరిణామం చూస్తున్నారు సాయి గారు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారిని వెల్కమ్ చేశారు మోదీ గారు. వెల్కమ్ చేసి రేవంత్ రెడ్డి కూడా మేము బాగానే కోఆపరేట్ చేస్తామని చెప్పారంట. నాకు తెలియదు, నేను చూడలేదు, కానీ చెప్పారంట అది. సో ఈ ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన దాని ప్రకారం ఈ 6 గ్యారంటీలు ఉందనుకోండి, దాంట్లో 166,000 కోట్లు పర్ ఇయర్ కావాలి. ఈ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది నేను ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ఎకనామిక్ టైమ్స్. 166,000 కోట్లు ప్రతి సంవత్సరం కావాలి. తెలంగాణ బడ్జెట్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి కొంచెం తెలివైన వాడే సార్, స్మార్ట్ మ్యాన్. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కనుక యూపీఏ ప్రభుత్వము రావాలి, ఇండియా అలయన్స్ ఏదో మాట్లాడుతున్నారు, కానీ మోదీ గవర్నమెంటే నెక్స్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ చెప్తున్నమాట. సో నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాల పాటు ఆయన గవర్నమెంట్ సాఫీగా నడవాలి అని అంటే డెఫినెట్లీ హ్యాస్ టు కొంచెం ఒక సాఫ్ట్గా, కొంచెం దాన్ని ఏమంటారు కదా, ప్రశాంతమైన వాతావరణంతో నడిస్తేనే రేవంత్ రెడ్డి అయినా కానీ ముందుకు సాగలడు అనే విషయము ఆయనకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు మనం తీసుకుందాం సాయి గారు, ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం 166,000 కోట్లు కావాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడానికి పర్ ఇయర్ సంవత్సరానికి. తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ 172,000 కోట్లు. అది మ్యాక్సిమం మన ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా 179,000, కానీ స్కీమ్స్కి వస్తుంది. అది NHM నేషనల్ హెల్త్ మిషన్ అంటే హాస్పిటల్స్కి, పల్లెల దవాఖానాకి, అంబులెన్స్ ఇక్కడ 108 నడుస్తున్న అంబులెన్స్ అంతా మోదీ గవర్నమెంట్ నడిపిస్తున్నారు. కానీ దానిపైన కేసీఆర్ ఫోటో ఉండే ఇప్పుడు దాకా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో పెడతారు అంతే. కానీ నడిపిస్తున్నంత మోదీ గవర్నమెంట్ కంప్లీట్ ఫండింగ్. ఈ 172,000 మనం 2 లక్షల కోట్లు అని పెట్టుకుందాం సాయి గారు. మీరు 166 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఆల్మోస్ట్ మీరు మీ బడ్జెట్ నుంచి యూఆర్ స్పెండింగ్ 87%. ఇప్పుడున్న బడ్జెట్ దాని ప్రకారం 87% డబ్బులు, అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే మీ ఎగ్జిస్టింగ్ ఖర్చులు ఉన్నాయి, మీకు జీతాలు ఇవ్వడము, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కట్టడము, స్కూళ్ళు కట్టడము, హాస్పిటల్ కట్టడము, హాస్పిటల్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. ఈ 100 రూపాయల్లో సడన్గా మీరు 87 రూపాయలు తీసుకెళ్ళిపోతున్నారు. మిగులుతుంది ఎంత? సంక్షేమ పథకాలకి 13 రూపాయలు మిగులుతుంది. ఈ కొత్త గ్యారంటీలకి ఓన్లీ గ్యారంటీకి మిగులుతుంది మీ దగ్గర 13 రూపాయలు. 13 రూపాయలతో మీరు ఏ గవర్నమెంట్ నడిపిస్తారండి? జీతం కూడా ఇవ్వలేరు మీరు ఏ స్కూల్ కడతారండి? ఏ హాస్పిటల్ నడిపిస్తారండి? ఆర్టీసీకి డబ్బులు ఎవడిస్తాడు? ఇది జరగబోయే ఒక ఎకనామిక్ డిజాస్టర్. ఈ గ్యారంటీలు అనేది కర్ణాటకలో గెలిచాం, ఇక్కడ కూడా గెలిచాం. ఇక్కడ ఈ గ్యారంటీలతో గెలవలేదు, ఇక్కడ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు గెలిచారంటే ఈ కేసీఆర్ మీద ఉన్న కోపం, అలా అహంకారం చూసి ప్రజలు ఓటేశారు వాళ్ళు వ్యతిరేకంగా. ధర్నీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఈ గ్యారంటీతో చూసి ఎవరు ఓటేయారు, ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఇదే గ్యారంటీలు రైతులకు కేసీఆర్ కూడా ఇచ్చాడు కదా, పెద్ద ఏం డిఫరెన్స్ ఏం లేదు దాంట్లో. ఈ 2-3 ఎక్స్ట్రా స్కీమ్లు ఉన్నాయన్నమాట మహిళలకు ఇచ్చేదంతా. సో ఈ రెవెన్యూ మీ పెంచలేరు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న రెవెన్యూ 3 సోర్సెస్. ఒకటి ల్యాండ్ అండ్ రిజిస్ట్రేషన్, ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్, ఇంకోటి 3ది లిక్కర్, మందు. దీనికన్నా దీనికి తర్వాత మీ ధర జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కువ ఉండే, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ ఎక్కువ లేరు, మన దగ్గర ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇల్లు గురించి మాట్లాడుతున్నాం. 5 లక్షలకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా అంటారు. దానికి 9,000 కోట్లు కావాల్సి వస్తుంది సాయి గారు. ఈ అడిషనల్ కాస్ట్ అని ఎక్కడికి వెళ్తుంది? దాని కాకుండా 2,500 ప్రతి మహిళకి ఇస్తానని చెప్తారు. ప్రతి మహిళకి ఇస్తారా? అంటే ఉద్యోగం చేస్తున్న మహిళలు కూడా ఇస్తారా? ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న, ఉద్యోగం చేస్తున్న, ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు కూడా ఇస్తారా? లేకుంటే పేదోళ్ళకి ఇస్తారు? ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆల్ ఉమెన్ అన్నారు. మహాలక్ష్మి స్కీమ్, దానికి 24,000 కోట్లు కావాల్సి వస్తుంది యాన్యువల్లీ. ఆలోచించండి, ఎక్కడి నుంచి రాబోతుంది? ఫ్రీ పవర్ సప్లై, సరే ఇదైతే మీరు 200 యూనిట్ దాకా చెప్పారు, ఒక 2,500 అయిపోతుంది. కానీ మీ ప్రొడక్షన్ కాస్ట్ మీరు పెంచాల్సి వస్తుంది, మీరు ఎక్స్ట్రా పవర్ బయట నుంచి కొనాల్సి వస్తుంది. ఆ అమౌంట్ దీంట్లో లేదు. ఓకే, గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తా అన్నారు, దానికి ఆల్మోస్ట్ 3,200 కోట్లు కావాల్సి వస్తుంది.
మోదీ గారు ఇప్పుడున్న దాని ప్రకారం 955 రూపీస్ ఇప్పుడున్న సిలిండర్ కాస్ట్. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక సబ్సిడీ ఇస్తున్నారు 300 రూపాయలు. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేపోయేది దానికి ఆల్మోస్ట్ 655 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, మేము 500 ఇస్తాం, అంటే 155 రూపాయలు పర్ సిలిండర్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. అది 6 సిలిండర్లు ఉండొచ్చు, 12 సిలిండర్లు ఉండొచ్చు, అది క్లారిఫై చేయలేదు ఇంకా అది ఆ మాట. ఇది జరగబోయే డిజాస్టర్. ఇక్కడ ఈ లోన్ వేవర్ మీకు 19,000 లేకుంటే 20,000 కోట్లు మీకు 2 లక్షల రుణమాఫీ పెడితే 20,000 మీకు ఉన్న బడ్జెట్ది 87% మీరు తీసుకెళ్ళిపోతున్నారు కొత్త స్కీమ్లో. ఈ స్కీమ్ లేకుండే రైట్ ఏం చేస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్స్ట్రా రెవెన్యూ? యూనియన్ గవర్నమెంట్ దగ్గరికి అడుగుతారా? మీకు FRBM లిమిట్ ఆల్రెడీ మీరు క్రాస్ చేసేసుకున్నారు, ఎక్కువ తీసుకోలేరు లోన్లు. 80% ఈ ఇయర్కు ఉన్న 85% లోన్లు ఆల్రెడీ తీసుకున్నారు. అవును, ఇంతకుముందున్న గవర్నమెంట్. ఇంకా మనకు 3 నెలలు ఉన్నాయి. ఇంకా ఏం చేయబోతున్నారు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇది ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. రేపు రోడ్లు ఉండదు, స్కూల్ కట్టలేరు, హాస్పిటల్ నడిపేయలేరు. అన్నిటికీ యూనియన్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి అడుగుతారు. రేపు మోదీ అంటారు మళ్ళీ నేనే పరిపాలిస్తాను కానీ మీరు ఎందుకున్నారని అడుగుతారు. అది జరగబోతుంది. మనం చూస్తున్నాం, కేరళ కేసులో చూస్తున్నాం, డిఫాల్ట్ అయిపోయింది అక్కడ గవర్నమెంట్. సో ఇది నేను ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎ స్కేర్ అంటారు ఇంగ్లీష్లో. నేను అందరినీ చేస్తే బాగుంటుంది, కానీ మీరు మీ రెవెన్యూ కలెక్షన్ పెంచాల్సి. ఇప్పుడున్న 1,72,000 కోట్లు ఆల్రెడీ 50,000 కోట్లు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. అంటే మీకు వచ్చే ఆదాయం, మీరు 100 రూపాయల ఆదాయం వస్తుందంటే మీకు వచ్చేది 50, అక్కడ దాని నుంచి 25 రూపాయల ఆదాయం రావట్లేదు. సో ఆదాయాన్ని పెంచడానికి ఏం చేస్తారు? ఇంతకు ముందు ప్రభుత్వమే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ భూములు అమ్ముతూ, ఆ భూములు అమ్మడం కూడా బంద్ చేశారు హైకోర్టు. అవును, వద్దని. ఎందుకంటే HMDA ల్యాండ్లు మీరు అమ్మితే HMDA రూల్స్ ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఆ ల్యాండ్ వచ్చిన డబ్బులు మీరు హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి. అది కాకుండా ఇవాళ కూడా నేను కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ స్పోక్స్ పర్సన్ దగ్గర ఇంకో డిబేట్లు అడిగాను. మీరొక ఇన్ని అవకతవకలు జరిగినాయి, కేసీఆర్ డబ్బులు సంపాదించుకున్నాడు రియల్ ఎస్టేట్ అని చెప్పారు, మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ పెడతారని అడిగాను నేను. మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఎంక్వైరీ కమిషన్ పెట్టి కోకాపేట ల్యాండ్ ఆక్షన్లో 100 కోట్లు ఒక ఏకర్కి ఎవడు తీసుకెళ్ళాడు, ఎవడు బిడ్ చేశాడు, వాడు డబ్బులు ఎందుకు కట్టలేదు, వాడు పారిపోయాడు. దాని తర్వాత బిడ్ చేసి 10 లక్షల EMD ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని ల్యాండ్ కొనేసుకున్నాడు వాడు. ఆ ల్యాండ్ బిడ్డింగ్ 100 కోట్లు పెట్టుకున్నాడు. వాడి దగ్గర ఉన్న ల్యాండ్ అంతా తర్వాత అమ్ముకున్నాడు, 80 లక్షలకి 70 లక్షలకి అమ్ముకున్నాడు. వాడు చెప్తున్నాడు, వాడు చూడు గవర్నమెంట్ ల్యాండ్ యాక్షన్ 100 కోట్లు, నేను మీకు 80 లక్షలు ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పేసి. ఇది దిస్ ఈస్ ద గేమ్ దట్ ఈస్ బీయింగ్ ప్లేడ్. మనం అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది. ఇక్కడ జరిగిన దానికి ఒక మెస్, రాబోయే దానికి కూడా ఒక మెస్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి రియల్లీ టైట్ రోప్ వాక్ ఉండాలి. ఇక్కడ వచ్చే ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలి ఆయన దండ పెట్టాల్సిందే. ముందే శ్రీధర్ బాబు గారు ఉంటారు. సో ఆల్ ద బెస్ట్ టు ద న్యూ క్యాబినెట్, న్యూ గవర్నమెంట్. హ్యూజ్ ఛాలెంజ్. చాలా రిస్కులు ఉన్నాయి. ఎస్, వాళ్ళు అధిగమించాలనే కోరుకున్నాను. ఎందుకంటే ప్రజలుగా ప్రభుత్వం బాగుండాలనే కోరుకోవాలి. ఎగ్జాక్ట్లీ. బట్ యా, ఛాలెంజెస్ని అధిగమిస్తారా లేదా ప్రజలు డిసైడ్ చేస్తారు, కాలం నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.